హలో గైస్, ఈరోజు కాదు నిన్న మ్యాచ్ చూసుకుంటే మనం రెండు మ్యాచెస్ చాలా ఎగ్జైటింగ్ గా వరుసగా 4 మ్యాచ్లు గెలిచాం. ఇది ఫస్ట్ లో ఒకసారి గెలిచాం, ఇప్పుడు మళ్ళీ గెలిచాము. అది అట్లా అప్పుడప్పుడు జరగదు, ఎప్పుడు అలానే జరుగుద్ది. ఇప్పుడు నిన్న మ్యాచ్ చూసుకుంటే ఫస్ట్ మధ్యాహ్నం చూసుకుంటే జీటీ వర్సెస్ సిఎస్కే చపాక్లో జరిగింది. బట్ సిఎస్కే అనుకున్నంత పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు, ఎందుకంటే వీడికి తెలుసు టెస్ట్ ఆడాడు. కోహ్లీ అంటాడు కదా, ఇప్పుడు టెస్టే ఆడాడు రుతురాజ్ గైక్వాడ్. అసలు మైండ్ బ్లోయింగ్ టెస్ట్ అది. అతను టెస్ట్ తీసుకుంటే చాలా బాగా ఆడతాడు ఇండియాలో. అది తర్వాత గైస్ అసలు అవుట్ ఆఫ్ ది గేమ్ సిఎస్కే అసలు ఏం ఆడలేకపోయింది నిన్న గైస్. నిన్న వైభవ్ సూర్యవంశీ 15 బాల్లో 50 కొడితే మా వాళ్ళు 60 బాల్లో 50 కొట్టారు. బట్ నెక్స్ట్ 23 balls లో 82 ఏదో కొట్టారు. ఎంతైనా పర్లేదు, అవసరం లేదు అది. గైస్ 150ని కూడా 15 ఓవర్లు దాటించి మేము ఆపేమంటే అర్థం చేసుకోండి. ఓకే స్ట్రాంగ్ ఏంది, వాళ్ళు 9 runs per over కొట్టారు. సింపుల్ గా కొడుతున్నారు 9 runs per over. అదేం ఆపడం రా నాయన, వాళ్ళు 200 నట్టే కొడతారు. అమ్మాయి లాగా 10 ఓవర్లకి 8 ఓవర్లకి ఆపే నేను చెప్పుకోవాలి, ఎంఎస్ఎస్కి గురించి చెప్పుకోవాలా ఈ సీజన్ లో. అవునులే, రెండు అట్టే ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ మ్యాచ్ చూసుకుంటే ఎల్ఎస్జీ కేకేఆర్. ఈ మ్యాచ్ అయితే ఉన్న ఎక్సైటింగ్ నెస్ అయితే సూపర్ ఉండింది. నిన్న సూపర్ ఓవర్ వరకు వెళ్ళింది. అసలు రింకు సింగ్ క్యాచెస్ కానీ, లాస్ట్ లో షమి 6 కొట్టి సూపర్ ఓవర్ తీసుకోవడం, మళ్ళీ సునీల్ నారాయణ 4 run కి అవుట్ చేయడం సూపర్ ఓవర్ లో. సూపర్ అసలు నిన్నంతా రింకు సింగే బ్యాటింగ్ ఫీల్డింగ్ అని. సునీల్ నారాయణ కూడా, రింకు సింగ్ అంత స్కోర్ రావడానికి చేశాడు. బట్ లాస్ట్ ఓవర్ లో 4 6 కొట్టాడు రింకు సింగ్. అది హెవీ. మ్యాచ్ టై అయ్యాక గైస్, అంటే పెద్ద స్కోర్ కూడా కాదు ఈ మ్యాచ్ అంతా, చిన్న స్కోరే. కాకపోతే స్పెషల్ ఏంటంటే నిన్న దాంట్లో చూసుకుంటే మనకి అందరూ అసలు వాళ్ళ దాంట్లో అందరూ పోయారులేండి. అసలు నిన్న రెండు టీమ్స్ లో బాగా ఆడింది ఒకే ఒక ప్లేయర్ రింకు సింగ్, అంతే. ఇంకెక్కడ ఏం చెప్పలేము. ఇంకొక ఎల్ఐసీలో ఇంకొక బౌలర్ మొహసిన్ ఖాన్ 5 wickets తీసాడు. డీసీకి ఆర్సీబీకి మ్యాచ్ గైస్. ఈ రోజు అయితే నేను డీసీ సైడ్ ఉంటాను, వీడు ఆర్సీబీ సైడ్ ఉంటాడు, తెలిసిందే కదా మనకి. అవును, ఈ రోజు ఆర్సీబీకి ఓడిపోతుంది. అరుణ్ జైట్లీ స్టేడియం లో మనం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఖచ్చితంగా లేదు గైస్. ఈ రోజు డీసీలో కేఎల్ రాహుల్ మంచిగా పర్ఫార్మ్ చేసి ఆరెంజ్ క్యాప్ లాక్కునేస్తాడు. లేదు, దాని తర్వాత మంచిగా పర్ఫార్మ్ చేసి విరాట్ కోహ్లీ లాగేస్తాడు. అది చెప్తా ఉంటాడు గైస్. విరాట్ కోహ్లీ దగ్గర ఈ రోజు ఆరెంజ్ క్యాప్ అయితే ఉంటది. ఈ రోజు మ్యాచ్ చూసుకుంటే అరుణ్ జైట్లీ స్టేడియం లో డీసీ హోమ్ గ్రౌండ్ అయినా మ్యాచ్ అయితే డీసీ హోమ్ గ్రౌండ్ లో డీసీ ఓడిస్తారా? ఓడిస్తాం. 260 కొట్టినా కూడా 260+ కొట్టినా కూడా దాన్ని డిఫెండ్ చేయలేకపోయారు. అంత చూడండి మీ బౌలింగ్ ఎలా ఉందో. మేము చూపిస్తాం చూడు ఈ రోజు. చూడు ఈ రోజు మేము 270 కొడతాం రా ఫస్ట్ బ్యాటింగ్ చేసి. గైస్ మేము ఈ రోజు టాస్ వీళ్ళే గెలిచేస్తారు. గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని ఖచ్చితంగా 200+ కొట్టేస్తాం. 180కి 186 192కి లేదు అంత లేదు. చేజింగ్ లో కొట్టేస్తాం గైస్ మేము. సరే చూసుకుందాం. సరే, ఈ రోజు మా దాంట్లో నితీష్ రాణా 70. నాకు చూడండి ఈ రోజు అండర్ రేటెడ్ ఫెయిల్ అవుతాడు. అది గైస్ అండర్ రేటెడ్ గైస్. నేను కేఎల్ రాహుల్ గురించి మాట్లాడలా. కేఎల్ రాహుల్ 10 runs అవుట్. అక్షర్ పటేల్ నిలబడి ఆడతాడు, ఒక 50 runs కొడతాడు, అంతే మ్యాచ్. అక్షర్ పటేల్ వస్తుంది మ్యాచ్. అక్షర్ పటేల్ వచ్చేస్తాడు, ఫస్ట్ 2 wickets పడగానే వచ్చేస్తాడు 2 down కి. చెప్తావులే, ఇది చెప్తానే ఉంటాడు గైస్. అయ్యేం పట్టించుకోబాకండి. ఈ రోజు గెలిచేది అయితే డీసీ, అది కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే ఆర్సీబీకి అంత సీన్ లేదు, ఎందుకంటే అరుణ్ జైట్లీ స్టేడియంలో అంత సీన్ లేదు. బట్ హోమ్ గ్రౌండ్ కాబట్టి ఎంతైనా విరాట్ కోహ్లీకి ఈరోజు. విరాట్ కోహ్లీ ఢిల్లీలో ఆడతాడు, అది అందరికీ తెలుసు. ఢిల్లీలో మ్యాచెస్ ఆడేవాడు, సో ఆ గ్రౌండ్ అతనికి బాగా తెలుస్తుంది కాబట్టి మ్యాచ్ అయితే మందే. ఇప్పుడు మా డీసీ దాంట్లో కూడా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఉన్నారు. విరాట్ కోహ్లీ మీ డీసీ దాంట్లో ఢిల్లీ ప్లేయర్స్ ఒకటి చెప్పరా చాలా. తెలీదా? తెలీదు, నాకు తెలీదు. ఇది తెలీదు, ఎందుకంటే అన్ని టీంల నుంచి తీసుకున్నారు గైస్. ఢిల్లీలో ఎవరున్నారు ఇక్కడ నాకు తెలియదు గైస్, ఎవరున్నారు ఆలోచించి చెప్తాను. ఓకే, ఈ రోజు మ్యాచ్ అయితే ఇది, మ్యాచ్ అనాలిసిస్ అయితే ఇవి.
అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ డే మ్యాచెస్ గురించి పెద్దగా ఎందుకు చెప్పలేదంటే పెద్ద స్కోరింగ్ మ్యాచ్లు కాదు, స్కోరింగ్ మ్యాచ్లు కాకపోయినా కూడా థ్రిల్లర్ మ్యాచ్లు అవన్నీ. అవును బాగున్నాయి. ఫస్ట్ మ్యాచ్ నాకు చాలా బాగా నచ్చింది, సెకండ్ మ్యాచ్ అంటే ఎక్కువ score బాది పారేయడం నాకు చాలా బాగా నచ్చింది. అర్థమైందా? సిగ్గుండాల మాట CSK ఓడిపోవడం నాకు చాలా బాగా నచ్చింది. ఎంఐ ఓడిపోయినప్పుడు నాకేమనిపించింది తెలుసా, నువ్వు నేను అంటే చెప్తున్నా. CSK ఉంది కాబట్టి నేను కొంచెం అనిపించింది, లేకపోతే ఏ టీమ్ తో ఆడినా కానీ అంత అనిపించేది కాదు. సిగ్గు లేకుండా ఓడిపోయారు మళ్ళీ ఆ రోజు. అదే మీ హోమ్ గ్రౌండ్ సిగ్గు లేకుండా మీరు ఓడిపోయారు. మనం ఓడిపోయినా పక్క రోజు వచ్చి మీతో మాట్లాడగలుగుతున్నా. అరే వీడు మాట్లాడావా? మాట్లాడలేదు గైస్, వీడు అసలు లేడు. గైస్ నిన్న ఆయుష్ ఉన్న బ్యాటర్ లో అగ్రెసివ్ ఆడేది ఆయుష్ మాత్రమే ఒక్కడే. అతను కూడా ఇంజూరీ అయిపోయి ఇంకా CSK బ్యాటింగ్ చూసుకుంటే అది అంత మాథ్యూ షాట్స్ కొట్టాడు గైస్ 60. ఎందుకురా అదంతా మాథ్యూ షాట్స్ 60, గైక్వాడ్ 60, ఇద్దరు కలిసి 120 కొట్టేసారు ఊరికే తమాష్కి. ఎన్ని బాల్స్ లో కొట్టారు చెప్పు. అదే కానీ ఆర్ఆర్ కానీ నిన్న సంజు 200 వెళ్ళేదిరా స్కోరు, 200 వెళ్ళేది. నిన్న సంజు శాంసన్ గాని కొట్టుంటే 230 గైస్ మాది. కానీ మీరు చేజింగ్ తీసుకోవాలా, అంటే మీకు చేజింగ్ మీద మంచి రికార్డ్ లేదు. మీరు 180+ చేజ్ చేసిన టార్గెట్ బిఫోర్ కోవిడ్ ఎప్పుడో. గైస్ నిన్న కానీ టీం అంతా ఎఫర్ట్స్ పెట్టుంటే, బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కూడా ఎఫర్ట్స్ పెట్టుంటే టీం అంతా బెట్లా. చెప్తున్నాను కదా, మళ్ళీ ఈ స్టోరీలు చూడాలి గైస్. సంజు శాంసన్ మీరు ఒప్పుకోండిరా, మీ దగ్గర టీం అరే ముంబైకి టీం లేదని, ముంబైకి టీం ఉన్నా కూడా మేము అంత పర్ఫామ్ చేసి ఒప్పుకోండి. మీరు ఒప్పుకోండి, ఎందుకు రుద్దడం? రుతురాజ్ కూడా ఆడాడు. CSK మేనేజ్మెంట్ ఏంది మీరు అసలు? అయినా కానీ ఏం అర్థం కావట్లేదు. CSK ఉన్న ప్లేయర్స్ అందరూ ఇంజూరీ అయిపోయారు. కొత్త ప్లేయర్ కావాలంటే నేను రోహన్ వచ్చి ఆడేస్తాం. అవును, వీడు బౌలింగ్ ఘోరంగా ఉంది. ఓకే గైస్, ఈరోజు మ్యాచ్ అయితే ఇది ఇలా జరుగుతూ ఉంటుంది మేము కానీ డిబేట్ పెట్టుకుంటే. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో.